హలో అండి. లాస్ట్ వీడియోలో సీతాఫలాలు కాయలుగా ఉన్నప్పుడు బాక్స్‌లో పెట్టడం చూపించాను కదండీ! ఇవాళ చూద్దాము. ఏదైనా పండాయేమో చూద్దాము. పండినవైతే నేను హ్యాపీగా తినేస్తాను. ఇక్కడ చూడండి ఎలా పెట్టామో అలానే ఉన్నాయి. చూస్తుంటే రెండైతే మాగినట్టు కనిపిస్తున్నాయండి. చీలికలొచ్చాయన్నమాట. చూడండి పండు చీలిపోయింది. బాగా పండిందనమాట. మెత్తగా కూడా ఉంది. పట్టుకుంటే రాలిపోతుంది. చూడండి ఇలా వచ్చేస్తన్నాయి పళ్ళు. చక్కగా మాగిందండి. ఇది తీసుంచుదాము. ఇంకొకటి కూడా చీలిందనమాట. పండింది. చూడండి ఇది కూడా చీలికలొచ్చింది. పండింది బాగా మెత్తగా ఉంది. ఎక్కువ తీసుంచుకుందాము. మిగతా వాటిని కూడా నేను చూసాను. ఏవైతే పండలేదు. రెండైతే పండినియనమాట. అవి 2 తీసుంచాను పక్కకి. ఇది కూడా కొంచెం గట్టిగా ఉంది. ఇంకొక 2 డేస్ ఆగితే ఇంక మొత్తం ఆగిపోతాయండి. అన్నీ కూడా పండవుతాయి. ఇప్పుడు ఇది ఎలా ఉంటదో ఒకసారి చెక్ చేద్దాము. నేను ప్లేట్‌లోకి తీసుకున్నాననమాట 2 పళ్ళు. ఒకసారి తుంచి చూపిస్తాను. పట్టుకుంటే పడిపోయేలాగా ఉంది. బాగా మెత్తగా ఉందండి. పండిందనమాట బాగా. తుంచి చూద్దాము. చూడండి చాలా బాగా పండింది కదా! లోపల కూడా అంతా కూడా జ్యూసీగా అయితే ఉంది పండు. ఈ సంవత్సరం ఫస్ట్‌గా నేను తినబోతున్న సీతాఫలం అండి ఇది. ఎంతో టేస్టీగా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఒకసారి తిని చూపిస్తాను. ఎలా ఉందో చెప్తానండి మీకు. వావ్! చాలా బావుందండి. స్వీట్‌గా అయితే ఉంది. పండు హ్యాపీగా తినేసాను నేనైతే ఆల్మోస్ట్. చాలా బావుందండి. జ్యూసీగా ఉంది. ప్రతి ఇయర్ కూడా మా హస్బెండ్ తీసుకొనొస్తూ ఉంటారు. కొండపైనవండి చెట్లవి. ఈ సంవత్సరం సీతాఫలం మీరు తిన్నారా? కామెంట్ చేయండి.